శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాసులకు ఇస్తుంది. అది ఆల్రెడీ మన వాయిస్ ఆఫ్ ఏషియన్ ఛానల్లో ఒక వీడియో చేశాను, అది గమనించండి. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక రెండవది మకర రాశి వాళ్ళు. ఈ రాశికి కూడా శని అధిపతి. వీళ్ళకి ఏంటంటే ఈ శని వక్ర ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా ఏమనిపిస్తుందంటే ఓకే ఇక్కడ డబ్బులు పెడితే బాగా వస్తాయి, లేదా ఈ వ్యాపారంలో పెడితే బాగా వస్తాయి, లేదా ఈ బిట్కాయిన్లో పెడితే బాగా వస్తాయని ఇట్లా ఒక ఆశ కలుగుతుంది. పొరపాటును కూడా ఆ పనులు చేయవద్దు. అనవసరమైన ఎక్కువ ఆశకి పోతే ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ పనులు చేయొద్దు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 136 రోజుల్లో మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుకోని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు బాగా విస్తృతంగా విసిగిపోయి గట్టిగా అరవటం కానీ, లేదా కోపట్టం కానీ, లేదా అనేక రకాలుగా ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తారు. అలా వద్దు. మీరేం చేస్తారంటే ఈ 136 రోజులు ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా ఉండండి. మౌనేన కలహం నాస్తి. అంటే మౌనంగా ఉంటే తగాదా రాదు. అది జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. కాబట్టి వాక్కుని నియంత్రించుకోండి. పొరపాటును కూడా తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఇది ఇలా చేసి ఉండాల్సింది, ఆడు అలా చేశాడు, ఇది ఇలా చేశాడు, ఇట్లా మాట్లాడొద్దు. మీ జీవితం ఏదో మీరు చూసుకోవటం ఈ 136 రోజుల్లో అవసరం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, అంటే కొత్తగా వ్యాపార వ్యవహారాలు నిర్ణయించుకోవాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ 136 రోజుల్లో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే చెయ్యండి. వీలే కుదిరితే మాత్రం జాతకం పరిశీలింపజేసుకుని, ఎవరైనా మకర రాశి వ్యక్తి కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు, ఈ 136 రోజుల్లో ప్రారంభించాలి అనుకుంటే జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుని దశాంతర దశలు బాగుంటేనే ప్రారంభించండి. కానీ ఆ ఐడియా వచ్చింది కదా అని మాత్రం ప్రారంభించద్దు, ఇబ్బంది పడతారు. ఇకపోతే ఇక్కడ నేను కొన్ని రాశులు చెప్పాను. వాటిలో ఏంటంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను, అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్, అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులుగా దీర్ఘ రోగులు, కొన్ని దీర్ఘ రోగులకి తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులు అంటే అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టి వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావలసిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటి వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది,
కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకు సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు, ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తూ లాక్కుందాం అనేటువంటి వాళ్ళు కానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు, ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను, మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో మాట చెప్పాను, వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. చాలా మంది అంటూ ఉంటారు, నాకు శని పెట్టింది అందుకే అట్లా అయింది అంటుంటారు. అయితే శని అనేటువంటిది వాళ్ళ జన్మ జాతక రీత్యా పూర్వజన్మ కర్మానుసారం పట్టి పీడిస్తుంది. కారణం శని కర్మకారకుడు, జ్ఞానకారకుడు. మన కర్మల్ని మనతో అనుభవింపజేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడే శనిదేవుడు. అయితే మనకి మనం చేసుకునేటువంటి స్వయంకృతాపరాధాలు కొన్ని ఉంటాయి. ఆ స్వయంకృతాపరాధాలు చేస్తే మనకు సంబంధం లేకపోయినా కూడా మనకి శని పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, శని ఎవరి ప్రభావం అంటే శని ప్రభావం ఉన్న మనుషులు ఎవరో తెలుసుకుని వాళ్ళ విషయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా కాకుండా విపరీతంగా స్నేహం చేసినా, లేదా వాళ్ళతో విపరీతంగా ద్రోహం చేసినా, వాళ్ళకి విపరీతంగా ద్రోహం చేసి వాళ్ళని ఏదన్నా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా, శని తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలకి మనం లోను కావాల్సి వస్తుంది. మరి స్నేహం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. మరి ఏం చేయాలంటే వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలి. శని ధర్మాత్ముడు, అంటే ధర్మం ఎటుంటే శని అటు గెలిపిస్తాడు. కాబట్టి న్యాయంగా ధర్మంగా వాళ్ళకి సాయం చేసే వాళ్ళని శని ఏమాత్రం పీడించడు. కానీ అలా కాకుండా విపరీతమైన స్నేహం చేసినా, వాళ్ళకి విపరీతమైన ద్రోహం చేసినా ఖచ్చితంగా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని శని పట్టి పీడిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. అయితే మరి శని ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు ఎవరుంటారంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. అధికంగా రాత్రిపూట తిరిగేవాళ్ళు, అంటే ఈ గూర్ఖాలు కావచ్చు, నైట్ వాచ్మెన్స్ కావచ్చు, వీళ్ళ మీద శని ప్రభావం ఉంటుంది. అలాగే విపరీతంగా వికారంగా ఉంటారు కొంతమంది. అంటే అందరూ అందంగా ఉండాలనే లేదు, ఎవడి ముఖం వాడికి అద్దంలో అందంగానే కనపడుతుంది. కానీ మరీ వికారంగా రకరకాల ఇట్లా ఉంటారు. ఇక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మరీ వికారంగా ఉండే వాళ్ళ మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అలాగే కుంటివాళ్ళు, అంటే ఈ కాళ్ళు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అలాగే మురికి వాడల్లో నివసించేటువంటి వాళ్ళు, చాలా మందిని గమనిస్తూ ఉంటే స్లమ్స్ లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మీద శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే నదులు, కాలవల, చెరువుల గట్ల మీద గుడిసెలు వేసుకుని, చిన్న చిన్న షెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. వాళ్ళని చూసి మధ్యతరగతి ప్రజలు ఏమనుకుంటారంటే, వీళ్ళకేంటి ఎక్కడ చెరువు గట్టు దొరికింది కబ్జా చేశారు, కాలువ గట్టు దొరికింది కబ్జా చేశారు, గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళకి బాగానే ఉందని చెప్పి అనుకుంటుంటారు. లేదు, వాళ్ళ మీద తీవ్రమైన శని ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వయసు మళ్ళీ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు, అంటే ముసలివాళ్ళు, వీళ్ళ మీద
చెడు ప్రభావం ఉంటుంది. విపరీతంగా మురికి పట్టినటువంటి వస్తువులు, బాగా మురిగ్గా నల్లగా ఉండేటువంటి వస్తువులు, నలుపు రంగు ధాన్యాలు అంటే మినువులు, నువ్వులు, ఇటువంటి ధాన్యాలకు సంబంధించి ఏదైనా చేసే వ్యక్తులు, అలాగే నలుపు రంగు రగ్గులు, నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు మీద కూడా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గనక విపరీతమైన ద్రోహం చేస్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి జన్మ జాతక చక్రంలో ఏలినాడు శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, శని మహర్దశ ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి బాధలు వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఈ కొంతమంది రాజకీయ నాయకులు, చోటా మోటా నాయకులు ఏం చేస్తుంటారంటే, కాలువ గట్ల మీద, నదుల గట్ల మీద, ఎక్కడెక్కడో గుడిసెలు వేసుకుని మురికి కాలువల మీద ఎక్కడో జీవించేటువంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని పారద్రోలి కబ్జాలు చేసి చెరువులు మూసేసి చక్కగా స్థలాలన్నీ ఆక్రమించి వీళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుని దాని మీద డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. కానీ వాళ్ళు చేసేది ద్రోహం. అందున శని ప్రభావం ఉన్న వాళ్ళకి ద్రోహం చేయటం వల్ల వాళ్ళ జాతకంలో అప్పుడు శని మహర్దశ, ఏలినాడు శని, అష్టమ శని రాకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన రోజున వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళు జైళ్ళకు పోతారు, కేసులు పెడతాయి, పోలీసులు చితగొడతారు, వీళ్ళకి అడ్డమైన రోగాలు వస్తాయి. చివరికి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరుక్కుంటారు. కర్మ అనేది తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. దీనికి కారణం శని, కర్మకారకుడు. కొంచెం గమనించుకోవాలి. కాలం మారుతుంది, అంతేగాని జరగటం మాత్రం ఆగదు.